పాలడుగులో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో దగ్గుబాటి పురంధరేశ్వరి కామెంట్స్. 2014లో అమరావతిని ప్రకటించిన రోజు నుంచి బీజేపీ ఏపీ రాజధాని అమరావతికి కట్టుబడి ఉంది. సిబి బ్యాంక్ 13,600 కోట్ల రూపాయలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. తిరుపతి నుంచి కాట్పాడి వరకు రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం. రాష్ట్రాన్ని గత ప్రభుత్వ హయాంలో అప్పుల ఊబిలోకి నెట్టేశారు. అన్ని విధాలా రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం కేంద్రం సిద్ధంగా ఉంది. సీఎం చంద్రబాబు కేంద్రంతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. దేశంలో 4 కోట్ల ఇళ్లు నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్దపీట వేశాం. మహిళల ఆత్మగౌరవం మరియు ఆరోగ్యం కోసం మరుగుదొడ్ల నిర్మాణం. బీసీ కమిషన్ కు చట్టభద్రత కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత మోడీదే. భారతీయ జనతా పార్టీ అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే మొన్న 6వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినం మేము జరుపుకున్నటువంటి సందర్భంలో కేవలం పార్టీ వరకే పరిమితం అవుతూ ఈ విషయాలు చర్చించుకోవటం కాకుండా సేవ అనేటువంటి భావనతోటి మనం గ్రామాలకి వెళ్ళాలి, గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి, అక్కడ స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించాలి, అక్కడ ఉన్నటువంటి మనుషులతోటి మమేకం అవుతూ మనం పార్టీ చేసినటువంటి విషయాలు కూడా వారికి తెలియచేయాలి అనేటువంటి ఆలోచనతోటి గావ్ చలో అభియాన్ని ఒక కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ప్రతి కార్యకర్త కూడా ఏదో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమవుతూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ పార్టీ గురించి ప్రజలకి తెలియచేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకునే నేను కూడా ఇవాళ పాలడుగు గ్రామానికి రావడం జరిగింది. ప్రజలందరూ చాలా చక్కగా స్వాగతించారు కూడా. వారందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారం మొన్న చూసినట్లయితే ఒక 2-3 రోజుల క్రితం అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 4,285 కోట్ల రూపాయలని విడుదల చేయటం జరిగింది. అంటే రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో ఆనాటి నుండి కూడా అమరావతియే ఆంధ్ర రాష్ట్ర రాజధాని అన్న విషయానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంది. 2014వ సంవత్సరం నుండి కూడా. అప్పట్లో డిపిఆర్ ఇవ్వకపోయినా 2,500 కోట్ల రూపాయలు ఆ రాజధాని పరిసర ప్రాంతమైనటువంటి విజయవాడ, గుంటూరు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు అప్పట్లోనే ఇచ్చారు. అదేవిధంగా బాహ్య వలయ రోడ్డుకి 20,000 కోట్ల రూపాయలు, అనంతపూర్ నుండి అమరావతిని అనుసంధిస్తూ 29,000 కోట్ల రూపాయలు అప్పట్లోనే మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత ఏదైతే మేము అన్నామో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఏడిబి మరియు వరల్డ్ బ్యాంక్, ఈ 2 బ్యాంకులు కూడా సంయుక్తంగా 13,600 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి ఇవ్వడానికి వారు సంసిద్ధమయ్యారు. అయితే మిగిలిన 1,400 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని ఏదైతే అంటామో దానికి సంబంధించి కేంద్రం 4,285 కోట్ల రూపాయలు 4 రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటూ మరి తిరుపతి నుండి కట్పాడి వరకు ఏదైతే రైల్వే లైన్ ఉందో 1,132 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇది రాయలసీమ ప్రాంతానికి బాగా అనుకూలించేటువంటి ఒక కార్యక్రమం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రైతులు, వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా వారికి తమిళనాడుతో వారికి ఉన్నటువంటి సంబంధం, అదేవిధంగా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి దోహదపడుతుంది. కనుక ఏదైతే మేము ఎన్నికల్లో చెప్పామో డబుల్ ఇంజిన్ సర్కార్ కనుక ఉన్నట్లయితే
కేంద్రంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉన్నట్లయితే